చివరి ప్రార్థన ఆశీర్వాదం, చివరి ప్రార్థన బర్నబాస్ అయ్య గారు చేస్తారు. ఆశీర్వాదాన్ని దైవజనులు మోజెస్ అయ్య గారు మనకిస్తారు. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూయండి. దేవుని యొక్క సన్నిధిలో ఈ విమోచన స్వార్థ సభకు విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా దేవుని దాసులు దేవరాజు గారికి, వారి ఫ్యామిలీకి ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ పరిచర్యకు మరి పాలిభాగస్తురాలుగా ఉన్నటువంటి రుక్కుడిమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. వారి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మరి ఈ సభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు డాక్టర్ గారు అయినటువంటి బిషప్ గారు, మోజెస్ నాయన గారు, మరి వారికి నిజంగా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రతి మాట చాలా విలువైనటువంటి మాట. ఈరోజు మనం చాలా వాక్యాలు వింటున్నప్పుడు టైము ఎప్పుడు కూడా కథలతో, పిట్ట కథలతో ఏదో ఒకటి చెప్పి వెళుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ ప్రతి అంశాన్ని మరి ఒక దేవుని యొక్క సేవకుడుగా అనుభవం కలిగినటువంటి దేవుని యొక్క పరిచర్యలో మోజెస్ నాయన గారు ప్రతి మాట విలువైన మాట ఇచ్చారు. దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. అలాంటి గొప్ప సేవకులు మనకు కలిగి ఉండటం చాలా ఆశీర్వాదకరం. అలానే తల్లి గారికి, మరి ముఖ్యంగా మరి రమేష్ పాస్టర్ గారు, నాకు తెలిసి రమేష్ పాస్టర్ గారు స్టేజీ మీద ఉంటే ఎవరికి అన్యాయం జరగదు. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరిని, ఎందుకంటే అనుభవం కలిగిన వారు అందరినీ కూడా ఎవరికి ఏ అవకాశము తప్పకుండా వారు ఇస్తూ ఉంటారు. అలానే చక్కని సౌండ్ సిస్టమ్, దేవుని యొక్క మాటలు మనం విన్నాం. దేవుడు తప్పకుండా దీవిస్తారు. ఈ సువార్త సభ ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తారు. ఈ అవకాశాన్ని, ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు వందనాలు. ఇందాక రమేష్ పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, ట్రెజరీ అనేటువంటి మాట చెప్పారు. అది వారు నాకు ఇచ్చిన పోస్టే. దేవుని స్తోత్రం. దానికంటే కూడా వారికి నాకున్నటువంటి యొక్క మంచి స్నేహబంధం, ఆత్మీయ స్నేహమును చేసుకుంటూ మరి ఎంతో దేవుని యొక్క పరిచర్య కోసం కష్టపడుతున్నారు రమేష్ పాస్టర్ గారు. అలానే రేపు నందివెలుగులో గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ తరపున మహాసభలు జరగబోతున్నాయి. మరి మనమందరం కూడా వాటిలో పాల్గొందాం. ఆ మీటింగ్స్లో దేవుని యొక్క వర్తమానాన్ని చక్కగా విందాం. దేవుని సన్నిధిలో మనమందరం దీవించబడదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన. ఘనమైన దేవ స్తోత్రము నాయన, ఈ చక్కని సువార్త సభను నాయన మీరు మాకు అందజేసినందుకు వందనాలు. మంచి వర్తమానాన్ని నిజంగా మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. నశించిపోతున్నటువంటి ఆత్మలు ప్రభువా నిజమైనటువంటి మార్గములోనికి తీసుకురావటానికి నాయన దాసుని ద్వారా మీరు పలికిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నా. దాసునికి ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ ఇవ్వండి. అలానే చక్కగా పరిచర్య చేస్తున్న ప్రియులు దేవరాజు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. రుక్మిణమ్మ గారిని బట్టి స్తుతిస్తున్నా. అలానే ఇక్కడ ఉన్నటువంటి మా తోటి సేవకులు, ఆయా ప్లేసుల నుంచి వచ్చినటువంటి దేవుని బిడ్డలు, సంఘ బిడ్డలు అందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నా. ముఖ్యంగా మా పాస్టర్ గారు రమేష్ అయ్య గారిని బట్టి స్తుతిస్తున్నాం. వారి కుటుంబాన్ని, బిడ్డలను, సేవను మీరు దీవించండి. ఏర్పాటు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తూ గ్రామాన్ని, గ్రామ ప్రజలను దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపమని మీరే నాయన మీరు ఎబినేజర్ గుండి నడిపించినందుకు స్తుతిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సంవత్సరం మరి 10th అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ ముందున్నాయి నాయన. చేరిన బిడ్డలు లేక గ్రామంలో ఎంతమంది అయితే నీ బిడ్డలు చదువుతున్న పిల్లలు ఉన్నారు, 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాసే బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి, సమయోచితమైన ఆలోచన, మెలకువ వారికి ఇవ్వండి. నీ సన్నిధిలో మంచి మార్కులతో బిడ్డలందరూ పాస్ అవ్వడానికి సహాయం చేసి చేయబడిన ప్రార్థనను ప్రతిఫలంగా నీ కార్యం జరిగించమని
యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, సన్నిధి, సమాధానం కూడిన మనకును భూపోయిన సకల పరిశుద్ధులకును సదా తోడై సహాయము చేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దైవజనులందరికీ ప్రత్యేకంగా వందనాలు.